From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా గండబోయినపల్లిలో టోల్ ప్లాజా సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టోల్ ప్లాజాలో మహిళా ఆపరేటర్ను కొట్టడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికీ పోలీసులు స్పందించలేదు. సిబ్బంది స్థానంలో బౌన్సర్లను పెట్టారు అని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారు అని ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే అయినా అనుచరులను వారించి ఉండాల్సిందే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టోల్ ప్లాజా సిబ్బంది దురుసు ప్రవర్తనతోనే ఈ దాడి జరిగినట్టుగా ఎమ్మెల్యే సురేంద్రబాబు చెప్పారు. ఎంతో సంయమనం పాటించినప్పటికీ టోల్ సిబ్బంది తన కారు వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఘటన జరిగినట్టుగా వివరణ ఇచ్చారు. తాను టోల్ ఫీజు కడతానని చెప్పిన సిబ్బంది వినలేదు అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఈ ఘటనపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకు అందుబాటులో ఉన్నారు. దామోదర్, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదు అని ఇటు టోల్ సిబ్బంది చెప్తున్నారు. మాపై దురుసుగా ప్రవర్తించారు, దూసుకొచ్చారని ఎమ్మెల్యే కూడా కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? మహిళలపై దాడి చేయడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? రోహిత్, నిన్న ఉదయం 10-11 గంటల మధ్యకాలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఏదైతే తన కుటుంబ సభ్యులతోనూ తన అనుచరులు ఏదైతే తన వ్యక్తిగత సిబ్బంది రక్షణ సిబ్బందితోనూ వెళ్తుండగా ఏదైతే వాయిల్పాడు సమీపంలోనే జాతీయ రహదారిపై వాయిల్పాడు సమీపంలోనే గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వెహికల్కు ప్రివిలేజ్ ఉంటుంది. ఎమ్మెల్యే వాహనం దాటిన తర్వాత మిగతా 2 వాహనాలకు టోల్ విషయంలో చెల్లించామని చెప్తున్నప్పటికీ అక్కడ యూపీఐ చెల్లింపులు ఆలస్యం కావడంతో ఈ గొడవ జరిగిందని తెలుస్తుంది. కేవలం యూపీఐ చెల్లింపులు ఒక 10 నిమిషాల పాటు చెల్లింపులు ఆగిపోతే ఆ తర్వాత నేరుగా వాహనం వెళ్ళే ఒక రూల్ కూడా ఏదైతే జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించింది. కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, అది ఏదైతే మహిళా సిబ్బంది లతా అనే ఆమె దురుసుగా వ్యవహరించింది. అదేవిధంగా అక్కడ కొంతమంది బౌన్సర్లుగా ఉన్న వ్యక్తులు కూడా దాడికి ఏదైతే తమ వాహనం మీదకి దూసుకురావడంతో గొడవ జరిగిందంటున్నారు. సుమారు ఒక అరగంట పాటు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే తన వాహనంలోనే కూర్చొని ఉండడం విశేషం. ఆయన బయటికి రానప్పటికీ ఎమ్మెల్యే గన్మ్యాన్తో పాటు అతని వ్యక్తిగత సహాయకులు కొంతమంది దాడిలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే బ్యారియర్ ఉంటుందో, అంటే టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని ఆపడానికి ఏర్పాటు చేసిన పొడవాటి బ్యారియర్ను కూడా గన్మ్యాన్ విరిచివేసి ఈ సందర్భంగా కొంత గొడవకు కారణమయ్యాడు. ఆ తర్వాత ఎవరైతే కొంత దురుసుగా మాట్లాడిందో ఆ మహిళల మీద జుట్టు పట్టుకొని కొట్టడానికి ఏదైతే అతను వ్యక్తిగత సహాయకుడు ప్రయత్నించడగా అక్కడ ఉన్న మరో టీడీపీ నాయకుడు అతన్ని ఆపివేసి పక్కకు పంపివేశాడు. మొత్తం మీద అయితే ఆ ప్రాంతంలో గతంలో తరచూ వివాదాలుగా గండబోయినపల్లి టోల్ ప్లాజా అవుతుంది. తిరుపతి మదనపల్లి మార్గ మధ్యంలో 4 వరుసల జాతీయ రహదారి ఈ మధ్యనే ఒక 3 నెలల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా స్థానికుల వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు. ఏదైనా అంటే దామోదర్ అసలు వాస్తవాలు ఏంటి ఇందులో? దామోదర్ అసలు వాస్తవాలు ఏంటి? నిజంగా చాలా కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే, క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే, టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్ళిపోదామని ఎమ్మెల్యే అనుచరులు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సహజంగా ఇలాగే చేస్తుంటుంటారు ఎక్కువ మంది. మేము ఎమ్మెల్యే మనుషులను, ఎమ్మెల్యేతో వచ్చినటువంటి కాన్వాయ్లో వచ్చిన వాహనాలను రూల్ ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే కారుకు ఒక్కదానికి మాత్రమే ఎగ్జంప్షన్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. ఇలాంటి సందర్భంలో మేము ఎమ్మెల్యే మనుషులం, మేము కట్టాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా వాగ్వాదానికి దిగుతారు. చూసాం కూడా చాలా ఘటనలు. హైవే ఘటనలు జరుగుతున్నప్పుడు అలాంటి ఘటనలో టోల్ సిబ్బంది కూడా ఏమంటారంటే, నువ్వు ఎమ్మెల్యే మనిషి అయితే ఏంటి బోడీ, నాకు కట్టి వెళ్ళు అని ఈ రకమైన మాట్లాంటాయి. ఇక్కడ ఈగోలు హర్ట్ అవుతుంటుంటాయి. దీంతో ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటుంటారు. కానీ ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ఎమ్మెల్యే వాహనానికి తప్ప మిగిలిన వాహనాలు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే. మీరు ఎగ్జంప్షన్స్ లిస్టులో లేకపోతే మీరు ఖచ్చితంగా టోల్ ఫీజు చెల్లించి వెళ్లాల్సిందే. ఏం పోయింది? ఒక 100-150 అంటే 100-150 రూపాయలు ఫీజు కడితే సామాన్యుడు కూడా కట్టుకునే వెళ్తున్నాడు కదా. 100-150 మీరు ఎమ్మెల్యే మనుషులు కావచ్చు, మంత్రి మనుషులు కావచ్చు,
ప్రధానమంత్రికి చెందిన మనుషులైనా కానివ్వండి, మీకు ఎగ్జంప్షన్ లేదు అని అంటే మీరు టోల్ ఫీజు కట్టి వెళ్ళండి. సామాన్యుడు కూడా టోల్ ఫీజు కట్టే వెళ్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు మనకు అంత అహం? అదే సందర్భంలో నిజానికి టోల్ సిబ్బంది కూడా చాలా చోట్ల కొంత దురుసుగా ప్రవర్తించట్లేదా అంటే ప్రవర్తిస్తూనే ఉన్నారు. నిజానికి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మర్యాదగా మాట్లాడలేదు, కొంత దురుసుగా మాట్లాడారు, వాయిస్ రైజ్ చేసి మాట్లాడారు అని ఇక్కడ ఇద్దరికి ఈగోస్ హట్టే కొట్టుకునే స్టేజ్కి వచ్చేస్తుంటాయి. కానీ ఏది ఏమైనా మహిళను కొట్టడం అనేది తప్పు. ఒకవేళ నిజంగా టోల్ సిబ్బంది మీపై దాడి చేశారు అంటే ఎవరు దెబ్బలు తిన్నారు అంటే టోల్ సిబ్బంది కదా దెబ్బలు తిన్నది. అంటే వాళ్ళు అక్కడ బలహీనంగా ఉన్నారు. ఎమ్మెల్యే మనుషుల చేత టోల్ సిబ్బంది దెబ్బలు తిన్నారు కాబట్టి టోల్ సిబ్బంది దాడి చేస్తారంటే నమ్మడానికి అవకాశం లేదు. పైగా ఎమ్మెల్యే అక్కడ ఉంటే టోల్ సిబ్బంది వచ్చి దాడి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దాడి చేయరు. బహుశా దురుసుగా ప్రవర్తించి ఉండొచ్చు, ఒక మాట రైజ్ చేసి మాట్లాడి ఉండొచ్చు, ఇది నిజమై ఉండొచ్చు. కానీ టోల్ ఫీజు కట్టాలి. నిజంగా అన్ని లేన్స్ ఉన్నాయి. నిజంగా ఆ సమయంలో డిలేనే జరిగిందా? యూపీఐ పేమెంట్స్ డిలేనే జరిగాయా? అసలు వాస్తవం ఏంటి దామోదర్? యూపీఏ ఎమ్మెల్యే వాహనాన్ని పంపిన తర్వాత మిగతా 2 వాహనాలకు చెల్లింపులు జరపాలని ఎమ్మెల్యే కూడా చెప్పానని చెప్తున్నాడు. అదే సమయంలో యూపీఏ పేమెంట్స్ ఏదైతే ఆలస్యం కావడంతో ఈ గొడవ తలెత్తిందని చెప్పచ్చు. అయితే మొత్తం మీద ఆ మధ్యకాలంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి, దురుసుగా మాట్లాడడం జరిగింది. ఆ మహిళతో పాటు మిగతా వారు ఏదైతే ఆ మేనేజర్తో పాటు మిగతా వ్యక్తులు కొంతమంది బౌన్సర్లుగా స్థానికులుగా ఉన్న యువకులను అక్కడ రక్షణకు వాడుకుంటున్నారో వారు కొంచెం దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే టోల్ సంస్థ కానీ ప్రభుత్వ అనుమతి పొందిన వారిని ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలుగా సెక్యూరిటీగా నియమించుకోవాల్సిండగా తమ ఇష్టానుసారం అక్కడ ఉన్న స్థానికులను ఎవరైతే దుందుడుకుడుగా వ్యవహరిస్తారో దూకుడుగా ఉండే వారిని అక్కడికి తీసుకొచ్చి సిబ్బందిని పెట్టుకోవడమే వివాదాలకు కారణమవుతుందని స్థానికులు అంటున్నారు. అయితే మొత్తం మీద నిన్న జరిగిన ఇష్యూలో ఎమ్మెల్యే తన వాహనానికి టోల్ లేకపోయినా మిగతా వాహనాలకు చెల్లిస్తానని చెప్పానని చెప్తున్నాడు. అయితే ఈ సందర్భంగా కొంత వారి మధ్య వాగ్వాదం జరగడం, యుగోలు దెబ్బతినడమే ఆ తర్వాత ఏదైతే ఈ గొడవకు కారణమని తెలుస్తుంది. కానీ స్థానికులు కదా కొంత ఏదైతే బయట ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే మేమేం చేస్తాము, ఎవరైనా సరే కట్టాల్సిందే అంటూ ఏ ఎమ్మెల్యే అయితే ఏమి మాకేం సంబంధం, ఎమ్మెల్యే అయితే కొమ్ములు వస్తాయి అన్న యాంగిల్లో వారు మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సంబంధించిన సురేంద్రబాబు చాలా పెద్ద కాంట్రాక్టర్. అతనికి జాతీయ రహదారుల నిర్మాణాన్ని గురించి జాతీయ రహదారుల వర్క్ కూడా చాలా చేశాడు. ఈ నేపథ్యంలో మొత్తం అతనికి నిబంధనలు కూడా పూర్తిగా తెలిసి ఉంటాయి. కాదా వెనుకున్న కార్లకి కొన్ని ఎమ్మెల్యే కారుకి పక్కన పెట్టి మిగతా కార్లకి అసలు ప్రయత్నం చేశారా? టోల్ కట్టే ప్రయత్నం అసలు చేశారా నిజంగానే? మిగతా కార్లకు టోల్ కట్టుతున్న సందర్భంలోనే ఈ గొడవ తలెత్తిందని చెప్తున్నారు. యూపీఏ చెల్లింపులు ఆలస్యం ముందున్న వాహనం, వీరికంటే ఒక వాహనం ముందుంది, ఆ వాహనం ఉదాహరణతో వీరు గొడవ పడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే వాహనానికి లేట్ అవుతుంది, దాన్ని పంపించండి అంటూ చెప్తున్న నేపథ్యం. ఏదైతే 11 గంటలు 10-11 గంటలు దాటిన తర్వాత పెద్దగా రద్దీ ఉండదు. ఈ సమయంలో టోల్ ప్లాజాలో 1-2 గేట్లను మాత్రమే వినియోగిస్తారు టోల్లో. అయితే మిగతా వాటిని క్లోజ్ చేసి తక్కువ సిబ్బందితో పనిచేయించుకోవడానికి చేసిన ప్రయత్నంలో కూడా వారు ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంటే వాహనాల రద్దీ లేనప్పుడు 2-3 టోల్స్ క్లోజ్ చేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మాత్రమే తెరిచి ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈ గొడవ తలెత్తిందని పోలీసులు అంటున్నారు. అయితే పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్స్ ఉన్నాయో వాళ్ళ వెహికల్స్ పైన, ఆ మిగిలిన వెహికల్స్ పైన అసలు వాళ్ళ వెహికల్స్ కు ఫాస్ట్ ట్రాక్, ఆ 2 వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ ఉంది. ముఖ్యంగా నిరంతరం ఏదైతే ఆ ఎమ్మెల్యే బెంగళూరు ఇటు హైదరాబాదు విజయవాడ తిరుగుతుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వాహనాలకు సంబంధించి అతని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన వాహనాలు అవి. మొత్తం మీద అయితే మహిళ మీద దాడికి ప్రయత్నించడం, ఆ మహిళను జుట్టు పట్టుకొని కిందికి వంచడం, ఆ సందర్భంగా మరొకరు అడ్డుకోవడం, అదే సమయంలో ఈ మిగతా వారిని చితకబాదడం కూడా జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరు ఫిర్యాదులు చేయలేదంటే. కానీ ఎవరి మీద కేసు పెట్టలేదు, మహిళను జుట్టు పట్టుకుని కొట్టారు. ఫస్ట్ ఆ మహిళను జుట్టు పట్టుకుని కొడుతున్న ఆ వ్యక్తిపై కేసు పెట్టాల్సిందిగా ఆ వ్యక్తి ఆపుకుంటూ ఉన్నాడు. అదిగో మళ్ళీ ఇంకో వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి తిరిగి వచ్చి మరీ కొట్టి తన్ని అక్కడికి వేశాడు. నిస్సహాయుడిగా ఉన్న వ్యక్తిపై నిజానికి కొట్టకూడదు, సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా అటాక్ చేస్తే ఓకే. మహిళ ఏం చేసిందని జుట్టు పట్టుకుని కొడుతున్నారు అక్కడ. ఆ మహిళ ఆ బ్లూ షర్ట్ వ్యక్తిని ముందు తీసుకెళ్లి లోపలేయండి పోలీసు అధికారులు. ఆ బ్లూ షర్ట్ వ్యక్తిని తీసుకెళ్లి ముందు లోపలేయండి. ఆ గుండు చేయించుకుని ఉన్నాడుగా ఆ మహిళ ఏం దామోదర్ ఆ మహిళ లత అనే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్, లత అనే కంప్యూటర్ ఆపరేటర్ ఆ మహిళ తీవ్రంగా
బూతులు తిట్టిందంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నారో అందుకోసమే మేము దాడి చేయాల్సి వచ్చింది. ఆ మహిళ యొక్క విపరీత ప్రవర్తన వల్లనే ఈ విధమైన గొడవకు కారణం ఆమెను, అందువల్లనే ఈ ఇష్యూ మొదలైందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ తనకు ఒక వివరణ ఇవ్వాలంటూ సిఐని ఆదేశించారు. దీనికి సంబంధించి కేసులు ఇరు వర్గాల మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ సుమారు గంటన్నర పాటు ఎమ్మెల్యే అదే వాహనంలో ఉన్నప్పటికీ అతను ఎందుకు బయటికి రాలేదు, ఇరు వర్గాలను సర్ది చెప్పలేదు అన్న దానిపైన ఎమ్మెల్యే తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. రోహిత్. రైట్ దామోదర్.